ఏది అన్నా ఒక ఇంగ్రీడియంట్ మన డైలీ డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు అంటే రాగి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది పెద్దల కాలం నుంచి పూర్వం నుంచి తీసుకుంటూ ఉంటారు. రాగి వల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఫైబర్, కాల్షియం, ఐరన్, ప్రోటీన్ అలాగే వెయిట్ మేనేజ్‌మెంట్‌కి కూడా బాగా యూజ్ అవుతుంది. ఈరోజు ఏ మసాలాస్ లేకుండా కంఫర్ట్‌గా ఉండేలాగా రాగి మూంగ్ దాల్ కిచిడి అయితే చేసుకుందాము. ఒక కుక్కర్ తీసుకోండి. ఆల్రెడీ మనం నానబెట్టుకున్న మూంగ్ దాలు రైస్‌ని వేసుకోండి. వాటర్ పోసుకోండి. కొంచెం పసుపు, జీలకర్ర వేసి కుక్కర్ పెట్టుకోండి. 2 విజిల్స్ కంప్లీట్ అయ్యాక మూత తీసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని కొంచెం నెయ్యి వేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, పోపు దినుసులు వేసుకోండి. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోండి. కొంచెం ఉప్పు, మిరియాల పొడి, ధనియాల పొడి వేసుకొని కలుపుకోండి. ముందుగా మనం కుక్ చేసుకున్న అన్నం, పప్పుని వేసుకోవాలి. తర్వాత 1 కప్పులోకి 2 టేబుల్ స్పూన్ రాగి పిండి వేసుకొని వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకొని కిచిడీలోకి పోసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం వేడి వాటర్ పోసుకొని కొత్తిమీర కూడా చల్లుకొని అంతా మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఒక 10-15 మినిట్స్ సిమ్లో కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా అండ్ హెల్తీగా ఉండే రాగి కిచిడి అయితే రెడీ అయిపోతుంది. ఇలాంటి హెల్తీగా టేస్ట్గా ఉండే రెసిపీస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.